క్రీస్తునందు ప్రియమైనటువంటి సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. 40 దినముల మన పాఠ్యభాగంలో క్రీస్తుతో శ్రమానుభవములు అనేటువంటి మన అధ్యయనంలో 3వ పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14-16 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. క్రీస్తును విశ్వసించిన మొట్టమొదటి దినములలో ఎన్నో తీర్మానాలు తీసుకొని ఉంటాము. అందరి ముందు నిలబడి నేను క్రీస్తును అంగీకరించాను అని బిగ్గరగా చెప్పిన సంఘటన జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజు నుండి నేటి వరకు నాలో ఉన్న మార్పు తగ్గిందో పెరిగిందో వ్యత్యాసం గమనించుకున్నప్పుడు విశ్వాస జీవితంలో నేను ఎంతో ఎత్తుకు ఎదిగాను అని అనిపిస్తే పర్వాలేదు, కానీ అయ్యో నేను దిగజారిపోయానే అనిపిస్తేనే కదా సమస్య. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రోజు రోజుకి మన విశ్వాసం రెట్టింపవ్వాలి. ఎక్కడ పడిపోయామో, ఇది వరకు ఎలా వాటిని అధిగమించామో జ్ఞాపకం చేసుకునగలిగితే అదొక వినూత్నమైనటువంటి అనుభవం అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనేక సార్లు మన విశ్వాసం సన్నగిల్లే సందర్భాలకు కారణం మన చుట్టూ ఉండే పరిస్థితులే. క్రైస్తవ విశ్వాసం అంటే చులకన చేసే మన సమాజంలో విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనం చేసే ప్రయత్నాలు అంతా ఇంత కాదు. అవమానాలు, నిందలు, సంఘ బహిష్కరణ వంటివి మానసిక ఒత్తిడికి గురి చేయడం వల్ల అధిక శ్రమల పాలవుతుంటాము. ఇదే పరిస్థితి ఆ దినాల్లో మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కూడా తప్పలేదు. నూతనంగా రక్షించబడిన ప్రతి వ్యక్తికి సమాజంలో ఎప్పుడూ ఎదురు దెబ్బలే. ఇవే విశ్వాస పరీక్షలలో మనకు కలిగే శ్రమలు. వీటిని అధిగమించాలన్న మానవ ప్రయత్నం ఎప్పుడూ ఓటమికి చేరుగానే ఉంటుంది. అయితే శ్రమ కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడిగా ఉండి కృంగుదల కలుగనీయకుండా అధిగమించగలిగిన జ్ఞానమును దయచేస్తారన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అనుభవం మనలను ధన్యులుగా చేస్తుంది. ఎందుకంటే దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారగు ఆత్మ అని యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడింది. క్రీస్తును అంగీకరించిన మనం ఎప్పుడూ సిగ్గుపడనక్కర్లేదండి. ఈ శ్రమలలో పొందే అనుభవాలు మనల్ని నీతిమంతులుగా చేస్తాయి. అవి మహా ఆనందం అని నేర్చుకున్న ప్రకారము దైవిక ఆలోచనలకు అపవాది సంబంధమైనటువంటి ఆశలకు మధ్య సంఘర్షణే శ్రమ. కాబట్టి మనకు శ్రమలు కలిగించే అపవాదికి, వాని అనుచరులకు తీర్పు ఎంతో దూరం లేదనే సంగతిని మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇటు వాక్యమును దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్.